హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం ఆధార్ కార్డ్‌లో అడ్రస్‌ని ఏ విధంగా మార్చుకోవాలో చూద్దాం. ముందుగా మీ మొబైల్ లేదా డెస్క్‌టాప్‌లోని క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. మీ మొబైల్‌లో అయితే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ సెట్టింగ్స్‌లో డెస్క్‌టాప్ మోడ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్‌లో యూఐడీఐ అని టైప్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రీజనల్ లాంగ్వేజెస్ ఉంటుందండి. మీకు ఏ లాంగ్వేజ్ అయితే కావాలో ఆ లాంగ్వేజ్ మీద టిక్ చేసుకోండి. నేను ఇక్కడ ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ఆధార్ యొక్క యాడ్‌ని ఇక్కడ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మై ఆధార్ అని ఉంది కదండీ! ఆధార్ కింద మీకు డాక్యుమెంట్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. డాక్యుమెంట్ అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఆధార్ యొక్క లాగిన్ పేజ్‌లోకి వచ్చేసామండి. ఇక్కడ దీని యొక్క నేను లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తానండి. డైరెక్ట్‌గా మీరు ఇక్కడికి రావచ్చు లాగిన్ పేజ్‌కి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఆధార్ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్‌ని ఎంటర్ చేయండి. ఇక్కడ కింద క్యాప్చా ఉంది కదండీ! ఈ క్యాప్చాని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ అబోవ్ క్యాప్చా అనే దగ్గర సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీరు ఆధార్ కార్డ్‌కి ఏ నంబర్ అయితే రిజిస్టర్ అయ్యి ఉంటారో ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వస్తుందండి. దాని ద్వారా మనం లాగిన్ మీద క్లిక్ చేసి ఆధార్ కార్డ్‌లోకి లాగిన్ అవ్వచ్చు. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు ఓటీపీ అనేది నా మొబైల్ నంబర్‌కి వచ్చిందండి. ఇక నేను ఓటీపీ అనేది ఎంటర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లాగిన్ మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేయంగానే నాకిక ఆధార్ యొక్క సర్వీసెస్ అనేది లాగిన్ అయినాయి. లాగిన్ అయిన తర్వాత ఇందులో అడ్రస్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. అడ్రస్ అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ ఆధార్ ఆన్‌లైన్. ఇక్కడ మన ఆధార్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో అనేది అప్డేట్ చేసుకుంటున్నాం కాబట్టి అడ్రస్‌ని ఇక్కడ అప్డేట్ ఆధార్ ఆన్‌లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మనం ఏ విధంగా అయితే మనం ఇక్కడ అప్డేట్ ఎలా చేసుకోవాలా అనేది మనకి స్టెప్ బై స్టెప్ అనేది మనకి ఇక్కడ డీటెయిల్‌గా చెప్పారండి. ఇక్కడ మీరు కావాలంటే ఇదంతా చూసుకోవచ్చు. ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం దేన్నైతే మార్చుకోవాలనుకున్నామో ఇంతకుముందు మనం నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేది కూడా మనం ఆన్‌లైన్ నుంచే చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇవి ఆధార్ సెంటర్ ద్వారా మాత్రమే మనం చేంజ్ చేసుకోవడం కుదురుతుందండి. వాటికి కూడా ఒక లిమిటేషన్ ఉందన్నమాట. పేరుకొకసారి, డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి, జెండర్ ఒకసారి అండి. ఇవే ఆల్రెడీ మనకి ఒక్కొక్కసారి లెఫ్ట్‌లో ఉందండి. అంటే ఒకసారి మనం మళ్ళీ దీన్ని అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇది అప్డేట్ చేసుకోవడం కుదరదు. తర్వాత అడ్రస్ అనేది మనకు ఒక లిమిట్ అనేది లేదండి. ఎందుకంటే మనకు పర్మనెంట్ అడ్రస్ అనేది ఒకటి ఉండదు చాలామందికి. మనం రెంటెడ్ హౌస్‌లో ఉంటాం కాబట్టి మనం ఆ అడ్రస్‌లను అనేది మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ దీనికి లోన్ లిమిట్ అనేది ఇచ్చారు. నేను అడ్రస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇంటి వద్దనే దీన్ని అప్డేట్ చేసుకుంటే మీకు 7 డేస్ లోపు అడ్రస్ అనేది అప్డేట్ అయిపోతుందండి. ఓకేనండి. ఇప్పుడు నేను ప్రొసీడ్ టు అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇదే నా కరెంట్ అడ్రస్ అండి. నా కరెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. తర్వాత మనం ఏ అడ్రస్‌నైతే మార్చుకోవాలో కింద డీటెయిల్ టు బి అప్డేట్ అని ఉంది కదండీ! దాంట్లో మన కొత్త అడ్రస్‌ని ఎంటర్ చేసుకోవాలి. అప్డేట్ అని ఉంది. ఇక నేను కేర్ ఆఫ్ దగ్గర ఇక్కడ మీ ఫాదర్ నేమ్ గాని, లేపోతే మనం ఎక్కడైతే ఉంటున్నామో వాళ్ళ యొక్క కేర్ ఆఫ్ నేమ్ రాసుకోవచ్చు. కొంతమందికి వైఫ్ ఆఫ్ కావాలంటారండి. వాళ్ళేం చేస్తారంటే ఇక్కడ కేర్ ఆఫ్ అనే ఫీల్డ్ మీకు కేర్ ఆఫ్ వద్దనుకుంటే, ఈ కేర్ ఆఫ్ అనే ఫీల్డ్‌ని వదిలేసి ఇక్కడ హౌస్ నంబర్ ఉంది కదండీ! ఇక్కడ టైప్ చేసుకోండి వైఫ్ ఆఫ్ అని, డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ అని. లేదు మీకు కేర్ ఆఫ్ కావాలి అంటే ఇక్కడ కేర్ ఆఫ్ పెట్టేసి మీ యొక్క హస్బెండ్ నేమ్ గాని, ఫాదర్ నేమ్ గాని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనండి. అక్కడ మీకు కేర్ ఆఫ్ అనేది ఆధార్ కార్డ్‌లో ప్రింట్ అయ్యి వస్తుంది. లేదు మీకు వైఫ్ ఆఫ్, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ కావాలంటే ఇక్కడ హౌస్ అండ్ బిల్డింగ్ దగ్గర మీరు టైప్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇక్కడ నేను కేర్ ఆఫ్‌లో మీకు కావాలంటే కేర్ ఆఫ్‌లో జి. రవికుమార్
ఇక్కడ కింద అనేది మనకి తెలుగులో ఆటోమేటిక్‌గా లాంగ్వేజ్‌లో వచ్చేస్తుందండి. ఓకే. స్పెషల్ క్యారెక్టర్ అనేది తీసుకోదండి ఇది. ఓకే. ఇలా మీ అడ్రస్ ఏమైతే ఉంటుందో ఆ అడ్రస్‌ని ఇక్కడ ఎంటర్ ఏరియా, లొకాలిటీ ఏదైనా ఉంటే ఆ లొకాలిటీ కూడా ఇక్కడ టైప్ చేసుకోండి. నియర్ ల్యాండ్‌మార్క్ ఏదైనా ఉంటే ఆ ల్యాండ్‌మార్క్‌ని కూడా మీరు ఎంటర్ చేసుకోండి. డీమార్ట్ అని రాసినండి ల్యాండ్‌మార్క్. ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు అని వచ్చేసిందండి. ఇక రఫ్‌గా నేను ఒక అడ్రస్ అనేది ఎంటర్ చేసిన ఆటోమేటిక్‌గా మీకు పోస్ట్ ఆఫీస్ అనేది కూడా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. చూడండి, మీకు బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, క్రెడిట్ కార్డ్ కానీ, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ స్టేట్మెంట్ కానీ ఇక్కడ మీకు లాస్ట్ 3 మంత్స్‌వి మాత్రమే ఇక్కడ వ్యాలిడ్ అవుతాయండి. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, గ్యాస్ కనెక్షన్ బిల్ కానీ, గవర్నమెంట్ ఐడీ కార్డ్స్ సంబంధించిన ఏదైనా ఉంటే ఐడీ కార్డ్స్ కానీ, మీకు ఇండియన్ పాస్‌పోర్ట్ ఇక్కడ చాలా ఉన్నాయండి. మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, ఇంకా మీకు తర్వాత రేషన్ కార్డ్ ఉండొచ్చు, ఓటర్ ఐడీ ఉండొచ్చు. ఇవన్నీ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. లేదంటే ఎంపీ, ఎమ్మెల్యే వాళ్ళకి సంబంధించిన లెటర్ హెడ్ మీద మీరే మీ అడ్రస్ పెట్టేసి ఆహ్, స సైన్ తీసుకున్న అది ఆ లెటర్ కూడా మీకు ఇక్కడ అనేది సరిపోతుందండి. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను మీకు. వాలిడ్ ఏ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ కూడా ఇన్సూరెన్స్ పాలిసీ ఓకేనండి. ఇందులో ఏదో ఒకటి అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. నేను ఇండియన్ పాస్‌పోర్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదేంటంటే అండి మాన్యువల్ అప్‌లోడ్. డీజీలాకర్ అని మనకి ఆన్‌లైన్ నుంచి ఒక డీజీలాకర్ అనేది ఒక యాప్ ఉంటుందండి. యాప్‌లో మన పాన్ కార్డ్ గానీ, ఆధార్ కార్డ్ ఇంకా ఏదైనా మనకు సంబంధించిన ఐడీస్ అన్నీ అక్కడ స్టోర్ చేసుకుంటాం అనమాట. అదొక గవర్నమెంట్‌కి సంబంధించిన యాప్ అండి. అందులో టిక్ చేసుకున్న తర్వాత కూడా మనకు ఆటోమేటిక్‌గా వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. లేదు మనం మాన్యువల్‌గా చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మాన్యువల్‌గా క్లిక్ చేసి మనం ఏ డాక్యుమెంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ డాక్యుమెంట్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామండి దాన్ని. ఓకేనండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉంది కదండీ! దీని మీద క్లిక్ చేయండి. ఓకేనండి. ఇక్కడ డాక్యుమెంట్ ప్రాసెస్ అనేది ఇక్కడ చేసుకుంటాం మనం. కంటిన్యూ టు అప్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డాక్యుమెంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీ మీ యొక్క కంప్యూటర్‌లో లొకేషన్స్‌కి వెళ్తుందండి. తర్వాత మొబైల్‌లో అయినా గానీ మనం మొబైల్ లొకేషన్‌కి వెళ్తుంది. అక్కడ మన ఫైల్ మేనేజర్ నుంచి మనం ఫైల్‌ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇందులో నేను ఏదో ఒక ఫైల్‌ని జస్ట్ రఫ్ కోసం నేను అప్లోడ్ చేసుకున్నాను. పీడీఎఫ్‌లో ఉండాలండి ఫైల్ అనేది మనకి. ఓకేనండి. ఇక్కడ చూడండి నాకు అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఓల్డ్ అడ్రస్, న్యూ అడ్రస్ అనేది మనకి చూపిస్తుంది. అప్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్డేట్ అడ్రస్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా ఇక్కడ మళ్ళీ ఎడిట్‌లోకి వెళ్ళిపోయి మీరు అడ్రస్‌ని మార్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఆప్షన్స్ మీద టిక్ మార్క్ చేసుకోండి. అంటే మనం పెట్టిన డేటా జెన్యూన్ ఎటువంటి మనం ఫేక్ ఏం పెట్టలేదని చెప్పేసి ఇక్కడ మనం కరెక్ట్ డేటా ఇస్తున్నామని చెప్పేసి మీ యొక్క మన టర్మ్ అండ్ కండిషన్స్ మీద టిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మనం పేమెంట్ మోడ్‌కి అనేది వస్తామండి. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ చేసుకోండి. పేమెంట్‌కి సంబంధించిన టర్మ్ అండ్ కండిషన్ అనమాట. తర్వాత ఇక్కడ మనకి 2 సర్వీసెస్ ఉన్నాయండి. రోజర్ పే ఒకటి, పేయూ బిజ్ అనేది. తర్వాత ఈ రోజర్ పేలోకి వచ్చేసి మేక్ ఏ పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ అనేది స్కానర్ వస్తుంది. మీ యొక్క యూపీఐకి సంబంధించిన పేటీఎం గానీ, ఫోన్‌పే గానీ, తర్వాత గూగుల్ పే దేని ద్వారా అయినా గానీ దీన్ని స్కాన్ చేసి ఇక్కడ ₹50 ఉందండి ఫీ. ఈ ₹50 పే చేసేసి మీరు ఆధార్ కార్డ్ అనేది మీకు
చేంజెస్‌కి అనేది పంపించొచ్చు. ఇది మీకు మాక్సిమం 7 డేస్ లోపల అనేది మీకు చేంజ్ అయిపోయేది మనకి ఆటోమేటిక్‌గా మెసేజ్‌లో వస్తుందండి. ఈ విధంగా మనం పేమెంట్ చేసి ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అప్డేషన్ యొక్క స్టేటస్‌ని చెక్ చేసుకోవడానికి ఒకసారి నేను మళ్ళీ మీకు ఇది ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ డాష్‌బోర్డ్‌లోకి వచ్చేయండి. అంటే మీరు స్టార్టింగ్ ఇంటర్ఫేస్‌కొస్తారు లాగిన్ అయినప్పుడు. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఓకేనండి. ఇది నేను రఫ్‌గా చేశాను కాబట్టి మీకు ఇది మామూలుగా రెజ్యూమ్‌లోకి వచ్చిందండి. ఇక్కడ చూడండి మీకు సెకండ్ వన్ ఆల్రెడీ ఇంతకుముందు నేను చేశాను. ఇక్కడ టిక్ చేయండి. ఇక నాకు కంప్లీటెడ్ అని వచ్చిందండి. మనం ఒకవేళ పెండింగ్‌లో ఉంచితే డ్రాఫ్ట్‌లో అని వస్తుంది. పేమెంట్ దగ్గర ఆపేస్తే పేమెంట్ స్టేజ్ దగ్గర ఉందని వస్తుంది. వెరిఫికేషన్ దగ్గర ఆపేస్తే అది వెరిఫికేషన్ స్టేజ్ దగ్గర ఉందని చూపిస్తుందండి వాళ్ళకి. తర్వాత మనకి వెరిఫికేషన్, వాలిడేషన్ అయిపోతే ఇక్కడ చూపిస్తుందండి. కంప్లీట్ టోటల్‌గా మనకి డౌన్‌లోడ్ అయిపోయి డౌన్‌లోడ్ దగ్గరకొస్తే కంప్లీటెడ్ అని ఇలా కంప్లీటెడ్ అని వస్తుందండి. వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా మన ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ మనకి డిస్‌ప్లే అయితుందండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు. మీ కంప్లీట్ అని రావాలండి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అని చూపిస్తుంది. మనం ఏదైనా డాక్యుమెంట్ బై మిస్టేక్‌గా పెడితే అక్కడ క్యాన్సిల్ అని వస్తుంది. ఒకవేళ మీ డాక్యుమెంట్ అంతా వాలిడేషన్ కరెక్ట్‌గా ఉంటే మాత్రం ఇలా కంప్లీట్ అని వస్తుందండి. ఇది ఇది మనకి ఒక 1 వీక్ లోపు అనేది మనకి అప్డేట్ అనేది అయిపోతుందండి. ఓకే. ఇప్పుడు చూడండి మనం కావాలన్నప్పుడు ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ విధంగా మన ఆధార్ కార్డ్‌లోకి లాగిన్ అయిపోయి, వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిపోయి, మన అడ్రెస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే మన ఆధార్ కార్డ్ అనేది కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే, నా వీడియోని లైక్ చేసి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.